అంత్యకాలములో శ్రీశైల క్షేత్రాన్ని గయా క్షేత్రాన్ని ఈ రెండు క్షేత్రాల గురించి చెప్పారు. ఇక్కడ ఇది చాలా గొప్పది. అందరికీ సహజంగా గయకి వెళ్ళి పిండ ప్రదానం చేయడం గయాక్షేత్రం గురించి తెలుసు కదా. ప్రాణాపాయ స్థితి వస్తోందంటే వెంటనే శ్రీశైల శిఖరం దృష్ట పునర్జన్మన విద్యతే, శ్రీశైల శిఖరం దృష్ట పునర్జన్మన విద్యతే అని తలుచుకోండి. మాకు సంస్కృతం చదవడం రాదనుకుంటే శ్రీశైలం శ్రీశైలం శ్రీశైలం, గయా గయా గయా, కాశీ కాశీ కాశీ. ఈ క్షేత్రాలని తలుచుకుంటే గ్యారంటీగా వాడు నరకానికి వెళ్ళడు. యమకింకరులు వాడికి కనపడిన హడిని పారిపోతారు. నేను చెబుతున్నది ప్రామాణిక వాక్యం, గుర్తుపెట్టుకోండి. శ్రీశైలం అంత ఉత్తమ స్థాయిలో ఉన్నటువంటి క్షేత్రాల్లో చేరింది. మన అదృష్టవశాత్తు తెలుగు వాళ్లకున్న ఏకైక జ్యోతిర్లింగం అండి ఇది. 12 జ్యోతిర్లింగాలలో ఒకటా రెండా 12 జ్యోతిర్లింగాల్లో ఒక్కటి మనకు దక్కింది. మీరు చూడండి ఎంత అదృష్టవంతులమో మనం. ఇంకా ఈ యోగం దక్షిణాదిలో తెలుగు వాళ్ళకి మహాయోగం. అందువల్ల మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. భగవంతుడు చాలామంది అడుగుతారు, అన్నీ ఉత్తర భారత్లో ఉన్న ఎక్కువగాను ఇటు దాక్షిణాత్యంలో తక్కువ. వరసగా మనకి సౌరాష్ట్రే సోమనాథంచ, ఇది గుజరాత్లో ఉంది. సౌరాష్ట్రం అంటే శ్రీశైలే మల్లికార్జునం, ఇది ఒక్కటే మనకి తెలుగు వాళ్ళకి. ఉజ్జయిన్యాం మహాకాలం, ఇది మధ్యప్రదేశ్లోకి వెళ్ళిపోయింది. ఓంకారం అమరేశ్వరం, ఇది మధ్యప్రదేశ్లోకి వెళ్ళిపోయింది. ప్రజ్వల్యాం వైద్యనాథంచ, ఇది కాస్త వెళ్ళి మహారాష్ట్రలో పోయింది. ఈ ఉత్తరప్రదేశ్లో కూడా ఒకటి, ఇప్పుడు ప్రస్తుతం అది బీహార్లో 2గా చీలిపోయాక ఒక భాగాన్ని ఏదో అంటున్నాం మనం, జార్ఖండ్ అంటున్నాం, అందులోకి వెళ్ళిపోయింది. కానీ బీహార్లో ఉంది మొత్తం మీద ఒకటి. డాకిన్యాం భీమశంకరం, ఇది మళ్ళీ డాకిని భీమశంకరుడు మహారాష్ట్రలో ఉన్నాడు. డాకిన్యాం భీమశంకరం సేతు బంధేతు రామేశం, ఇది మాత్రం తమిళనాడులో ఉంది. నాగేశం దారుకావనే, ఇది మళ్ళీ గుజరాత్లో ఉన్నది. ద్వారకా నగరానికి వెళితే అక్కడికి చాలా దగ్గరలో ఉంది నాగేశ్వరుడు దారుకావనంలో. వారాణస్యాంత విశేషం, స్వామివారు మళ్ళీ ఉత్తరప్రదేశ్లో ఉన్నారు. త్ర్యంబకం గౌతమి తటే, ఇదో నాసికా త్ర్యంబకేశ్వరుడు, ఆయన మహారాష్ట్రలో ఉన్నాడు. హిమాలయేతు కేదారం, ఇది ఉత్తరాంచల్ లేక ఉత్తరాఖండ్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు. అది కేదారేశ్వరుడు. హిమాలయేతు కేదారం కృష్ణేశంచ విశాలకే, కృష్ణేశ్వరుడు మళ్ళీ ఈయన కూడా మహారాష్ట్రలోకి వెళ్ళిపోయాడు. అంటే ఇన్ని లింగములలో మనకు అసలు మొత్తం దక్షిణ భారతదేశంలో ఉన్నవే 2. ఒకటేమో తమిళనాడులో ఉంది రామేశ్వరుడు, ఒకటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. ఆ ఒక్కటి తలవానికం. ఎందుకని చెబుతున్నానంటే మరణస్థితిలో ఉన్నవాడు గయని తలుచుకుంటే యమలోకానికి వెళ్ళాడు. కాశీ అంటే పొరపాటున కాశీ గురించి అందరికీ తెలుసున్నదే, కాశ్యాంత మరణాన్ముక్తి అని. ఇంకా 3వది మనకి మిగిలిన అత్యద్భుత స్థానం, శరీరం గగురు పొడిచే దివ్యస్థానం. ఎప్పుడు కావాలంటే అప్పుడు మన తెలుగు వాళ్ళు పరిగెత్తుకు రావడానికి కరుణతో అనుగ్రహించే స్థానం, అది శ్రీశైల క్షేత్రం. మనకు సులభం గనక శ్రీశైలం శ్రీశైలం అనండి. ఇంకో అదృష్టవంతులు ఇక్కడ ఉన్నవాళ్ళు, ఇక్కడ నేటివ్ స్థానం, శాశ్వతంగా నివసిస్తూ అర్చకులుగానో లేక ఇలా నేర్చుకోవడానికో ఉద్యోగులుగానో ఉండి లేక రిటైర్ ఇక్కడే ఉండిపోయిన పుణ్యాత్ముల యోగం ఏమిటో తెలుసా? ఎక్కడో దూరంగా ఏలూరులో ఉన్న నాబోటివాడు శ్రీశైల మల్లికార్జున అని తలుచుకోవాలి. కానీ వీళ్ళు తలుచుకోక్కర్లే కూడా ఇక్కడే ఉన్నారు. ఇక్కడుండి దీన్ని తిట్టుకుంటే నేను చెప్పలేను, కానీ ఇక్కడుండి హాయిగా ఆహా నేను శ్రీశైలంలో ఉన్నాను, ఈ శ్రీశైలంలో శరీరం విడిచిపెడుతున్నాను అనుకుంటే ఈ ప్రాంతంలోకి అడుగు పెట్టడానికి యముడికి కానీ వాడి భటులకు కానీ దమ్ముందా అని అడుగుతున్నాను నేను. వాళ్ళకి ధైర్యం లేదు. వాళ్ళు ఇక్కడికి అడుగు పెట్టేది ఎందుకు అడుగు పెడతారంటే స్వామి దర్శనానికి, కానీ ఇక్కడ ఉన్న వాడిని తీసుకెళ్ళడానికి కాదు. శ్రీశైల శిఖరం దృష్ట పునర్జన్మ నవిద్యతే అని ఇటు కాశీఖండంలో, ఇటు గరుడ పురాణంలో, శివపురాణంలో, లింగ పురాణంలో, కాళికా పురాణంలో, ఇన్ని పురాణములలో చెప్పారు. కాబట్టి ఇక్కడ ఉండేవాడు అదృష్టవంతుడు, తరచుగా ఇక్కడికి వచ్చేవాళ్ళు అదృష్టవంతులు. భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల ప్రతి సంవత్సరం మనం రాగలుగుతున్నామంటే ఏదో ఆయన అనుగ్రహం. మనం పుణ్యం అనుకోవద్దు, మన పుణ్యం వల్ల మన సుకృతం వల్ల అనుకోవడం, మన పుణ్యం ఎంత మన బతుకెంత, వాడి అనుగ్రహించి నాయన రారా అంటున్నాడు. చాలామంది అంటారు గురువుగారు మీరు ఎంతో పుణ్యం చేసుకున్నారు అక్కడ పురాణం చెబుతున్నారని. నేనన్నాను నేను పుణ్యం చేసుకోవడం వల్ల పురాణం చెప్పట్లా, ఆయన దర్శనం చేసుకోగానే ఆయనకి నా మీద కరుణ కలిగింది, ఈ పిచ్చివాడు నా కొడుకు అనుకున్నాడు అని వెంటనే
వీడి చేత పురాణం చెప్పించుకుని వీడికి దర్శనం ఇప్పిద్దామని ఆయన సంకల్పిస్తే మనం వస్తున్నాం తప్ప, లేకపోతే నిజంగా పండితులు ఎంతమంది లేరు లోకంలో, వాళ్ళందరికీ భాగ్యం కలుగుతుందా? ఎంతమంది పిల్లలు లేరు మీలా చదువుకునేవాళ్ళు బయట? ఇక్కడ మనం ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి పిల్లలు లోకంలో చాలామంది ఉన్నారు, వాళ్ళు వీరశైవ మతస్థులే, కానీ వాళ్ళందరికీ చదువుకునే యోగం ఇస్తున్నాడా? అంటే మీకు మీ మీద కరుణ. ఎంతమంది లేరు చదువుకుని ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు, వాళ్ళందరికీ ఉద్యోగం వస్తుందా? ఎంతమంది లేరు పురాణాలు వినాలనుకున్నవారు, కానీ వారందరికీ వాళ్ళు 5 రోజులు ఇక్కడ పురాణం ఉందని తెలిసిందా? మీకు హైదరాబాద్లో ఉన్న మీకు తెలిసింది, ఆ ఒంగోలులో ఉన్న డాక్టర్ గారికి, కొండయ్య గారు కదా ఆయన పేరు, అలాంటి వాళ్ళకి తెలిసింది. ఇలా కొంతమంది భక్తులకు ఎందుకు తెలిసిందంటే మీ మీద ఆ మల్లికార్జునుడు అపారమైన ప్రేమ కరుణ చూపించడం వల్ల. కాబట్టి ఆయన కరుణ గొప్పది మన అదృష్టం కంటే, ఆయన కరుణ అటువంటిది. కాబట్టి మరణకాలంలో ఈ క్షేత్రమును తలుచుకుంటే పొరపాటున కూడా వారికి యమకింకరులు భయంకర రూపంతో దర్శనమివ్వరు. వీళ్ళంతా హాయిగా సుఖంగా వెళ్ళిపోతారు. నిరంతరము పురాణాలని గౌరవిస్తే చాలు. ఈ మధ్యన ఒక మూర్ఖుడు ఒక ప్రశ్న వేసేట ఎవరినో ఒక స్వామీజీని, ఏమయ్యా పురాణంలో శ్లోకాలు వింటే, భారత శ్లోకాలు వింటే, లేక శివశివ అనే శ్లోకాలు వింటే చదివితే పాపాలు పోతాయా? ఇంకెందుకునైనా ఈ కర్మకాండ అన్నట్ట. వాడు మూర్ఖుడు, వాడి గురించి అనుకోవడం కూడా దండగా. వాడికి ఎలాగో పోయే కాలం వచ్చి అలా అన్నాడు. ఈ శ్లోకములు ఒక్కొక్కటి ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. ఒక్కొక్క అక్షరం మహాపాపాలు తొలగిస్తుంది. చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం, చంద్రశేఖర ఆశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః అని శంకరాచార్యులు వారు బల్ల బుద్ధి మరీ చెప్పాడు. చంద్రశేఖర 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 అంటే చాలు, ఆయన ఆశ్రయిస్తే నన్ను యముడేంచేస్తాడన్నాడు ఆయన. శుక్రాచార్యుడు గొప్పతనం చెప్పమంటారా? శుక్రాచార్యుడు ఎన్ని చేసినా అందరికంటే ఆయనే గొప్పవాడు. ఆయనే చివరికి శివుడికి ప్రీతిపాత్రుడయ్యాడు. ఆయన ఒక్క పని చేసేవట. ఆయనని ఎవ్వరూ ఏమీ చేయలేకపోవడానికి గల కారణం, స్వయంగా లక్ష్మీదేవికి ఆయన సోదరుడు అవడానికి గల కారణం శివుణ్ణి ఆశ్రయించటమే. చంద్రశేఖర చంద్రశేఖర శరణు శరణు మహేశ్వరా, చంద్రశేఖర చంద్రశేఖర శరణు శరణు మహేశ్వరా. ఆయన రోజు సూర్యోదయ సమయంలో శరణు శరణు మహేశ్వర అని చంద్రశేఖరుణ్ణి తలుచుకునేవాడు. అందువల్లే రాక్షస గురువైన ఆయన మాత్రం అందరికంటే అతీతంగా గ్రహాలలో కల్లా గొప్ప గ్రహం అయిపోయాడు. అది ఆయన అనుగ్రహం. ఇప్పటికీ కూడా కాశీలో శుక్రేశ్వర లింగం అనే పేరుతో శుక్రాచార్యుడి పేరు మీద ఒక లింగం ఉంటుంది. ఆ లింగాన్ని ముట్టుకున్నవాడు కటిక దరిద్రాల నుంచి విముక్తి పొందుతాడు. ఆ లింగాన్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సత్సంతానం కలుగుతుంది అని కాశీఖండంలో ఉంది. కారణం చంద్రశేఖరుడి మీద అతనికున్న అపార భక్తికి మెచ్చుకుని అన్నపూర్ణాదేవి వాడికి ఆ స్థానం కలిగించింది అట. నిజానికి మళ్ళీ చంద్రశేఖరాన్ని ప్రార్థిస్తే అమ్మవారు వచ్చి రక్షించింది. నాకు ఆశ్చర్యం ఏంటో తెలుసా మీకు? శివ శివ అంటే శివుడు వచ్చి రక్షించలేదు. మీకు గరుడ పురాణంలో ఉన్న ఒక విశేషం చెబుతా, ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. ఇది విన్నాకైనా మనకి బుద్ధి రావాలి. ఒకప్పుడు దేవతలకి రాక్షసులకి మధ్యలో యుద్ధం వచ్చింది. ఆ యుద్ధ సమయంలో రాక్షసుల్ని దేవతలు చంపేశారు. చచ్చిపోయిన రాక్షసులందరినీ రాక్షసులకి గురువు శుక్రాచార్యుడు మృత సంజీవని విద్య చదివి బతికించడం మొదలెట్టాడు. దాంతో వీళ్ళు మళ్ళీ బతికి దేవతల మీదకి దండయాత్రకు వెళ్ళారు. అప్పుడు దేవతలంతా శివశివ రక్షించన్నారు. అప్పుడు శివుడు వచ్చి కనిపించిన రాక్షసుడినల్లా శూలంతో ఒక పోటు పొడి చంపేశాడు. చంపగానే శుక్రాచార్యుడు మళ్ళీ పక్కకి వెళ్ళి చచ్చిపోయిన వాళ్ళని ఓం త్ర్యంబకం విజామహే సుగంధిం పుష్టివర్ధనం అనే మంత్రం చదివి బతికించేవాటి వాళ్ళు. అంటే శివుడి మంత్రం శివుడి మీద ప్రయోగించాడు ఆయన. శివుడు ఆశ్చర్యపోయి వీళ్ళందరినీ ఇందాక శూలంతో పొడిచాను, శూలంతో అందరినీ పొడిచి చంపేస్తే ఈ దిక్కుమాలిన వాళ్ళు మళ్ళీ బతికి నా మీద యుద్ధానికి ఎందుకు వచ్చారా అని చూశాడు దివ్య దృష్టితో. అప్పుడు అర్థమైంది, ఆరి శుక్రాచార్య నా తపస్సు చేసి నా దగ్గర మృత్యుంజయ మహామంత్రం పొంది మృత సంజీవని విద్య పొంది
ఆ విద్యతో నేను చంపిన వాడిని మళ్ళీ బతికించి నా మీద గంటుతావా అని అమాంతంగా వెళ్ళి శుక్రాచార్యుడిని ఎడం చేత్తో పట్టుకుని గుటుక్కుని మింగేశాడు. ఈశ్వరుడు ప్రపంచ ప్రళయకాలంలో లోకాలన్నీ కడుపులో పెట్టుకుంటాడు. ఆయనకి శుక్రాచార్యుడు లెక్క, వక్రాచార్యుడు లెక్క. వక్క మింగినట్టుగా గుటుక్కుని మింగేశాడు. మనకి ప్రసాదం పంచిపెడుతూ ఉంటారే పులిహార అంతా తినలేం, ఒక మెతుకు మింగండి అంటే మింగకుండా ఎవడన్నా ఉండగలడా? ఆ మెతుకు కూడా మింగలేకపోతే వాడి కర్మ. పులిహారలో, శ్రీశైలంలో ప్రసాదంలో ఒక మెతుకు మింగినట్టుగా అమ్మవారి దగ్గర చక్కని గారి పెడితే ఆ గారిలోంచి ఎంత ముక్క గుటుక్కుని మింగినట్లుగా పొద్దుట ఆయన మింగేశాడు శుక్రాచార్యుడిని. ఇప్పుడు శుక్రాచార్యుడు కడుపులోకి వెళ్ళిపోయి అప్పుడు ఈ పాట పాడుకునే వాటి లోపల శివుడు మింగాక చచ్చిపోవాలి, కానీ ఆయన మళ్ళీ శివుడినే ప్రార్థించాడు.